మీకు జనవరి 27కు ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? మంగళవారం, అందులోనూ కృత్తికా నక్షత్రం కలిసిన రోజు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు అత్యంత శక్తివంతమైన రోజు అని తెలుసా? కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం. పూర్వకాలంలో ఆకాశంలో కృత్తికలు అని పిలువబడే 6 దివ్య దేవతలు ఉండేవారు. దేవలోకాన్ని కలవరపెడుతున్న తారకాసురుని సంహరించడానికి శివపార్వతుల తేజస్సుతో ఒక అద్భుతమైన శక్తి పుట్టింది. ఆ తేజస్సును అగ్నిదేవుడు మోయలేక గంగాదేవికి అప్పగించాడు. గంగాదేవి కూడా దాన్ని భరించలేక అడవిలో వదిలివేసింది. అప్పుడు కృత్తికా నక్షత్రంలోని 6 దేవతలు ఆ శిశువును తల్లుల్లాగా పెంచారు. ఆ కారణంగా ఆ బాలుడు 6 తలలతో జన్మించాడు. ఆ శిశువే కార్తికేయుడు, మన సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత దేవతలందరూ కలిసి ఆ 6 తలలను ఒక్కటిగా చేసి ఆయనను దేవసేనాధిపతిగా నియమించారు. మంగళవారం అంటే అంగారకుడికి ప్రత్యేకమైన రోజు. అంగారకుడికి అధిపతి కూడా సుబ్రహ్మణ్య స్వామి. అందుకే అలాంటి పవిత్రమైన కృత్తికా నక్షత్రం మంగళవారంతో కలిసినప్పుడు ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శత్రుభయం తొలగిపోతుంది, అనారోగ్యాలు దూరమవుతాయి, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది, సర్పదోషం కుజదోషం శాంతిస్తాయి, సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ రోజు ఏమి చేయాలో తెలుసుకునే ముందు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ చేయండి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి. ఎర్ర గన్నేరు పూలతో స్వామిని పూజించాలి. ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.